పోతున్న టాపిక్ పేరు అంటే ఇప్పుడు నాకు క్వశ్చన్ చేయబోతున్నాను అంటే ఏంది చెక్ వెదర్ ద నెంబర్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్. అంటే ఒక నెంబర్ అనేది ఆమ్స్ట్రాంగ్ నెంబరా కాదా అని మనం చెక్ చేయటం. అసలు ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంది? ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఇక్కడ లెంత్ ఎంత ఉంది? 1 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ 1 ప్లస్ 5 5 25 25 5 125 ప్లస్ 27 3 9 27 and is equal to 153. అంటే ఒక నెంబర్ అనేది ఇప్పుడు 3 ఉంది. ఇప్పుడు 1 క్యూబ్ లెంత్, దీని లెంత్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్. దీని ప్రోగ్రామ్ ఎలా రాస్తాము? ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు లెంత్ అనేది లెంత్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాం. మనకేం తెలుసు? 153 లో డివిజన్ బై 10 చేస్తే 15 వచ్చిద్ది. అదే 153 మోడల్ డివిజన్ బై 10 చేస్తే 3 వచ్చిద్ది. 3 అంటే 3 పవర్ లెంత్ ఆఫ్ ఎక్స్ అని రాస్తే మనకు వచ్చిద్దిగా, అంతే కదా. ఇప్పుడు దాన్ని కోడ్ రాస్తా, ఇంట్యూషన్. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 153 తీసుకుంటా. నేను సమ్ కోసం s ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటా. లేకపోతే రిజల్ట్ అని తీసుకున్నాం. తర్వాత వైల్ n గ్రేటర్ దాన్ 0. అప్పుడు ఏం చేయాలి? n ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ లో డివిజన్ మోడల్ డివిజన్ బై 10. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అంటే మనం రిజల్ట్ ప్లస్ రిజల్ట్ అనేది స్టోర్ చేసుకోవాలి కాబట్టి రిజల్ట్ ప్లస్ ఇక్కడ n తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ n ఇక్కడ n తీసుకున్నాం. అటు తీసుకోకూడదు, ఐడి తీసుకున్నాం. పోయినసారి తీసుకున్నట్టే ఐడి పవర్ మనం ఇక్కడ లెంత్ తీసుకోలేదు కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ n తీసుకున్నాం ఇంటూ p తీసుకున్నాం. n ఈజ్ ఈక్వల్ టు n ఫ్లోర్ డివిజన్ బై 10 చేస్తే రిటర్న్ రిజల్ట్. దీన్ని మనం చేసి చూస్తే 153, దీని లెంత్ 3, కోడ్ ప్రకారం చేసి వస్తే లెంత్ 3, n అనేది గ్రేటర్ దాన్ 0 అని. ఐడి అంటే 153 మోడల్ డివిజన్ బై 10 చేస్తే మనకు వచ్చేది 3. 0 ప్లస్ 3.3, అప్పుడు 3 3 27. n ఈజ్ ఈక్వల్ టు n ఫ్లోర్ డివిజన్ బై 10 అంటే 153 ఫ్లోర్ డివిజన్ బై 10 చేస్తే వచ్చేది మనకు 15. ఓకే, మళ్ళీ ఆ 15 పైకి తీసుకెళ్ళి 15 మోడల్ డివిజన్ బై 10 చేస్తే మనకు వచ్చేది 5. అంటే రిజల్ట్ మాకు 27 ఉంది. ప్లస్ 5 పవర్ 3 చేస్తున్నాము. మనకు వచ్చేది 27 ప్లస్ 125 వచ్చింది. తర్వాత రిజల్ట్ స్టోర్ అవుతుంది. ఇది తర్వాత మనకి 15 ఫ్లోర్ డివిజన్ బై 10 చేస్తే మనకు వచ్చేది 1. ఆ 1 అనేది 1 మోడల్ డివిజన్ బై 10 చేస్తాము. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ మనకి ఇక్కడ 27 ప్లస్ 125 ఉంది రిజల్ట్లో. ఆ రెండు యాడ్ చేసి మనం మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఐడి ఈ పవర్ని ఇంటూ పి అంటే ఏంది మనకు తెలిసిందే లెంత్ అని. మళ్ళీ ఇంకా ఇక్కడ ఏం లేదు కాబట్టి రిజల్ట్లో ఇంకా ఇందాకే 1 ఉంది. ఇప్పుడు ఇక్కడ 1 ఫ్లోర్ డివిజన్ బై 10 చేస్తే స్కేమ్ ఉండదు కాబట్టి ఇంకా అయిపోయింది. ఇంకా రిజల్ట్ అనేది వచ్చేసిద్ది. ఇది చెక్ వెదర్ ద నెంబర్ ఈజ్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ ఆర్ నాట్. అంటే ఇప్పుడు ఒక నెంబర్ ఆమ్స్ట్రాంగ్ నెంబర్ కాదు. ఇప్పుడు 143 ఉంది. 1 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ 1 ప్లస్ 2 to the 4 4 16 16 4
64 ప్లస్ 3 3 9 9 3 27, 65 ప్లస్ 27, దీనికి 103 వచ్చింది. ఇది ఆన్స్టాప్ నెంబరా? కాదు కదా, మనకి కింద స్క్వేర్ చేసినప్పుడు 153 వచ్చింది. ఇది దీని ప్రోగ్రామ్, దీని ఇంట్యూషన్. ఇది అంటే ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్గా ఆన్స్టాప్ నెంబర్ కావాలని చూపించడానికి ఇది ఒక ఎగ్జాంపుల్.